2000కు మించి యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ ఉందట. డిజిటల్ చెల్లింపులు యాప్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు టీ స్టాల్ మొదలుకొని కిరాణా షాపులు, షాపింగ్ మాల్స్ వరకు అన్నింటికీ ఆన్లైన్ ద్వారానే చెల్లింపులు చేసేస్తున్నారు. దీంతో నగదు రహిత లావాదేవీలు అత్యధికంగా జరుగుతున్నాయి. దానిలో మన భారత్ టాప్లో ఉందని చెప్పాలి. అయితే గత కొన్ని రోజులుగా 2000కు మించి యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధిస్తారనే పుకార్లు వ్యాపిస్తున్నాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు కూడా హల్చల్ చేయడంతో వినియోగదారులు ఆందోళన బాట పట్టారు. ఇక ఈ నేపథ్యంలోనే యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 2000కు మించిన లావాదేవీలపై జీఎస్టీ విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇక ఈ మేరకు అయితే రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఒక ప్రకటన కూడా చేశారు. 2000 దాటిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించాలనే ప్రతిపాదన జీఎస్టీ కౌన్సిల్ నుంచి అస్సలు రాలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. దీంతో జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు.